హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు నేను వీడియోలో బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచి రోజంతా బాడీని ఎనర్జీగా ఉంచే ప్రోటీన్ పొడి చేసి చూపిస్తాను. ఒకసారి ఈ పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బయట అయితే ఒక నెల, ఫ్రిడ్జ్లో అయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. హెల్దీ డ్రై నట్స్తో చేసిన ప్రోటీన్ పొడిని డైలీ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ గ్లాస్ పాలల్లో 2 స్పూన్ల పొడి కలుపుకుని త్రాగితే విటమిన్స్ లోపం ఉండదు. లేట్ చేయకుండా ఈ ప్రోటీన్ పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను 100 గ్రామ్స్ బాదం పప్పు తీసుకున్నాను. బాదం కంటి చూపును మెరుగుపరచడంతో పాటు జుట్టు పెరుగుదలకు కూడా చాలా యూజ్ అవుతుంది. విటమిన్ ఈ ఎక్కువగా ఉండి రిచ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ 100 గ్రామ్స్ జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు చాలా టేస్ట్గా ఉండడంతో పాటు కొవ్వులు, మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 50 గ్రామ్స్ పిస్తా పప్పులు తీసుకున్నాను. పిస్తా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పిస్తాలో కూడా అధిక శాతంలో ఫైబర్, మినరల్స్ కూడా అధిక శాతంలో ఉంటాయి. నెక్స్ట్ 50 గ్రామ్స్ వాల్నట్స్ తీసుకున్నాను. వాల్నట్స్ బ్రెయిన్ను బూస్టింగ్ ఇవ్వడంలోనూ, హార్ట్ హెల్తీగా ఉంచడంలోనూ వాల్నట్ హెల్ప్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ను కూడా హెల్తీగా కాపాడడంలో కూడా వాల్నట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 100 గ్రామ్స్ డ్రై డేట్స్ తీసుకున్నాను. డయాబెటీస్ను రాకుండా కాపాడే గుణం ఎండు ఖర్జూరంలో ఉంది. ఐరన్ కూడా ఎక్కువ శాతంలోనే ఉంటుంది. తెలివితేటలు, మేధస్సును పెంచే గుమ్మడి గింజలను 50 గ్రామ్స్ తీసుకున్నాను. నేను చూపించిన నట్సే కాకుండా ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజల పప్పు, ఇంకా ఏవైనా నట్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉన్న 5-6 రకాల నట్స్ను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఎండు ఖర్జూరంను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి అప్పుడు ఎండలో పెట్టుకోవాలి. చూడండి, కట్ చేయడం కొంచెం కష్టమవుతుంది. అందుకోసం నేను ఒక సుత్తితో కొడితే లోపల విత్తనం అనేది ఈజీగా వచ్చేసింది. ఎండపెట్టిన తరువాత విత్తనం తీయాలంటే చాలా కష్టం అవుతుంది. సో ముందుగానే విత్తనం తీసేసి నెక్స్ట్ ఎండలో పెట్టుకోవాలి. ఖర్జూరం పైపాటును ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన వీటిని ఎండలో పెట్టుకోవాలి. ఎండపెట్టిన ఖర్జూరం ముక్కలు గట్టిగా అయిన తరువాత మిక్సీ జార్లో వేసి ఇలా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక జల్లెడలో వేసి ఇలా జల్లించుకోవాలి. చూడండి, ఇలా జల్లిస్తే కిందకి మెత్తని పొడి వస్తుంది. ఇప్పుడు ఎండు ఖర్జూరం పొడి రెడీ అవుతుంది. మరలా మిగిలిన దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి మరలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇది మిగిలింది కదా, దీన్ని లడ్డూలు చేసేటప్పుడు వేసుకోవచ్చు. చూడండి, మనకి ఎండు ఖర్జూరం పొడి రెడీ అయిపోయింది. ఇలా ఎండు ఖర్జూరం పొడి రెడీ చేసుకుని ఒక జార్లో వేసుకుని మనం ఏ స్వీట్స్ చేసుకున్నా పాలల్లో అయినా కలుపుని డైలీ తీసుకోవచ్చు. స్వీట్స్ చేసేటప్పుడు షుగర్ బదులు ఇలా ఎండు ఖర్జూరం పొడి వాడితే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం తీసుకున్న డ్రై నట్స్ అన్నీ 1 by 1 వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల త్వరగా పొడి అవుతాయి. ఫస్ట్ జీడిపప్పు వేసి వేయిస్తున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా వేయించండి. అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకుందాం. నెక్స్ట్ బాదం పప్పు కూడా వేసి వేయిస్తున్నాను. ఇలానే అన్ని పప్పులు వేయించండి. చూడండి, ఇలా కలర్ వస్తే సరిపోతుంది. బాదం పప్పు సరిగా తెలియదు కదా, ఇలా కొంచెం పగిలినట్టు వస్తాయండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు బాదం కూడా వేగిపోయింది. వీటిని కూడా ప్లేట్లో వేసేసుకుని నెక్స్ట్ పిస్తా పప్పు కూడా వేసి వేయిస్తున్నాను. పిస్తా వేగిపోయిన తర్వాత వాల్నట్ కూడా వేయించి ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి, వాల్నట్ కూడా వేగిపోయింది. వీటిని కూడా ప్లేట్లో వేసేసి గుమ్మడి గింజలు కూడా వేసి వేయించేస్తున్నాను. 1 by 1 అన్నీ వేయించేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి, అన్నీ వేయించిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని చల్లారేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసేసి మిక్సీ జార్లో సగం వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, సగం పప్పులు మిక్సీ జార్లో వేస్తున్నాను. వీటిని మిక్సీ పట్టాలి. ఒకేసారి కాకుండా ఆగి ఒకసారి మిక్సీ పట్టి మళ్ళీ ఆగి అలా మిక్సీ పడుతూ ఉండండి. ఒకేసారి మిక్సీ పట్టామంటే మిక్సీ హీట్కి ముద్దగా అయిపోతుంది. చూడండి, ఇలా డ్రైగా రావాలంటే
ఆగి ఆగి వేయాలి. నేను 2 ట్రిప్స్ కూడా వేసేసి ఒక ప్లేట్లో వేసేసాను. చూడండి పొడి అనేది ఇలా డ్రైగా రావాలి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం నేను ఎండు ఖర్జూరం పొడి వేస్తున్నాను. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండు ఖర్జూరం పొడి 5 టేబుల్ స్పూన్స్ వేసి మిక్స్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ 100 గ్రామ్స్ వేసాం కదండి, అన్నీ 100 గ్రామ్స్ తీసుకున్నాము. ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండి డైజెస్టివ్ సిస్టమ్ను కంట్రోల్ చేయడంలో ఇలాచీ హెల్ప్ అవుతుంది. మనం వేసిన ఇలాచీ పొడి, ఎండు ఖర్జూరం పొడి ప్రోటీన్ పొడిలో బాగా కలిసే విధంగా కలపండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే అన్ని రకాల ప్రోటీన్స్, మినరల్స్ ఉన్న ప్రోటీన్ పొడి రెడీ అయిపోయింది. లేట్ చేయకుండా మీరు కూడా ఈ ప్రోటీన్ పొడి చేసి పెట్టుకుని డైలీ అందరూ కలిసి త్రాగండి, హెల్తీగా ఉండండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.